మందికి ఆజీఎం స్థలంలో భూములు 318 మందికి ఆజీఎం స్థలంలో భూములు సీఎం గారి మాటలు అయినా వాళ్ళకి ఇంతవరకు ఆ భూములు కొందరికి వచ్చి కొందరికి రాకపోయే వరకు రిటైర్డ్ అయ్యి ముసల్తనానికి ఉండి ఎంత అవస్థ పడతాడో మనందరం చూస్తాను. రెండోది కార్మికులకు ఒక భవనం ఉండే అది అందరికీ ఎరుకున్న ముచ్చటేనా? హిస్టరీలా అందరికీ ఎరుకున్న ముచ్చటేనా? ఆ భవనం కూల్చి ఇలా మళ్ళీ భవనం కట్టడానికి పర్మిషన్లు ఇట్లా తీసుకుంటారు. వాళ్ళ న్యాయమైన కోరిక మా భవనం మాకు ఉండాలి, మళ్ళా మాకిడ కొంత జాగా తోటి కార్మికులకు కొందరికి ఇచ్చారు, కొందరికి ఇయ్యలేదు కనుక అది మాకు న్యాయం చేయాలని ఈ రోడ్ల మీద ఈడ పని చేసి ఈడ కష్టం చేసి ఈడ చెమట తీసే స్థలంలో